నమస్తే ఆల్ ఆఫ్ యూ. నా ఈరోజు చిన్న క్వశ్చన్ ఒకటి చూద్దాం. సో 1 by 1 క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్దాము. సో ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద లీస్ట్ నెంబర్ రిటర్న్ విత్ ద డిజిట్స్ 2, 5, 7, 0, 1. సో లార్జెస్ట్ నెంబర్కి ఇక్కడ లీస్ట్ నెంబర్కి డిఫరెన్స్ అడిగాడు. అంటే డిఫరెన్స్ మీన్స్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఫస్ట్ మనం లార్జెస్ట్ నెంబర్ ఫామ్ చేద్దాం. లార్జెస్ట్ నెంబర్ ఎలా ఫామ్ అవుతుంది? ఇచ్చిన డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాసుకుంటూ రావాలి. సో ఫస్ట్ 7, నెక్స్ట్ 5, నెక్స్ట్ 1 2, నెక్స్ట్ 1 నెక్స్ట్ 0. సో ఇది లార్జెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై ద గివెన్ డిజిట్స్. సో ఇక్కడ నెక్స్ట్ లీస్ట్ నెంబర్ రాద్దాం. లీస్ట్ నెంబర్ అంటే ఇచ్చిన డిజిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ రావాలి. అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే ఫస్ట్ ఏముంది 0, నెక్స్ట్ 1 అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి రాయాలి. 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 5, నెక్స్ట్ 1 7. సో వీటికి ఏం అడిగాడు? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద లీస్ట్ నెంబర్. సో సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 0 నుంచి 7 తీయలేం కాబట్టి ఒకటి పక్క నుంచి బార్గెన్ చేసుకుంటాం. ఇక్కడ 1 వచ్చినట్టు కాదు, 10 మనకి బార్గెన్ వచ్చినట్టు. సో 10th ప్లేస్లో ఉంది కాబట్టి. సో 10 - 7 ఈజ్ 3. ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 ఒకటి బార్గెన్లో వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. అగైన్ ఇక్కడ ఒకటి మనం బార్గెన్ తెచ్చుకుంటాం. అగైన్ ఇక్కడ 10 అవుద్ది. దట్ మీన్స్ 100. 10లోంచి 5 తీసేస్తే 5. ఇక్కడ 1 ఉంటుంది. 1లోంచి 2 తీయలేం కాబట్టి అగైన్ బార్గెన్ తెచ్చుకుంటాము. 11 నుంచి 2 తీస్తే 9. సో ఇక్కడ 4 అవుద్ది. 5 4 కింద కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ 4 నుంచి 1 తీయగలం కాబట్టి 3. సో 7 దట్ ఈస్ 73,953 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ లోకల్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ ద నెంబర్ 5,26,753. ఇక్కడ లోకల్ వాల్యూ అన్నాను కదా, ఈ లోకల్ వాల్యూ అన్న అబ్సల్యూట్ వాల్యూ లోకల్ వాల్యూ అన్న ప్లేస్ వాల్యూ అన్న ఒకటి. సో లోకల్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అన్న ఒకటే కాబట్టి ఇక్కడ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 1s ప్లస్ 10s ప్లస్. 10s ప్లేస్లో ఉంది కాబట్టి దీనికి 50. 100s ప్లస్ 1000, 10,000 ప్లస్ 1 lakh ప్లస్ 1 lakh ప్లేస్లో ఉంది కాబట్టి ఇది 5 lakh అవుద్ది. రైట్. సో మనకి ఏం అడిగాడు? సమ్ అడిగాడు. సో 5 lakh ప్లస్ 50 ప్లస్ 50. ఆన్సర్ ఈజ్ 5,50,000 వస్తుంది. ఆన్సర్ 5,50,000 వస్తుంది. షార్ట్ కట్. సో ఏదైతే ఏ నెంబర్ యొక్క సమ్ అడిగాడో లోకల్ వాల్యూస్కి, సో ఆ నెంబర్స్ తప్ప రిమైనింగ్ డిజిట్స్ అన్ని 0 చేసుకోండి. 0 చేసుకుంటే ఆన్సర్ మనకు ఆప్షన్స్లో ఉంటుంది కాబట్టి ఏబిసి అనేది మనం ఆప్షన్ ఏదైతే అది కరెక్ట్ చూస్ చేసుకుంటానికి షార్ట్ కట్గా రిమైనింగ్ డిజిట్స్లో 0 పెట్టుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ మనం 5,50,000 అని డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పడానికి ఉంటుంది. ఓకే. ద నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 and 3 ఇన్ ద నెంబర్? సో 2,56,310 ఇచ్చాడు. సో ప్లేస్ వాల్యూస్ రాయాలి. దేనికి? 5 and 3. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 50,000. ప్లేస్ వాల్యూ ఎంత? 50,000. ఎందుకు? 1s, 10s, 100, 1000. 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 10,000 into 5 50,000. అండ్
ప్లేస్ వాల్యూ ఆఫ్ 3కి ప్లేస్ వాల్యూ 1s 10s 100 ప్లేస్లో ఉంది కాబట్టి 3 into 100 దట్ ఈస్ 300. ఏమడిగాడు ఇక్కడ డిఫరెన్స్. సో కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి, దట్ మీన్స్ మైనస్ చేయాలన్నమాట. 0 0 ఇక్కడ 10 ఉంటుంది, బార్గెన్ తెచ్చుకుంటాం, ఇక్కడ నుంచి బార్గెన్ తెచ్చుకుంటాం, ఇది 9 అవుతుంది, ఇక్కడ నుంచి 1 వెళ్ళిపోతే 10 అవుతుంది. సో 10లోంచి 3 తీస్తే 7 9 యాస్టీస్ ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి 4 దట్ ఈస్ 49,700 is the answer. 49,700 is the answer. So these are the 3 questions I was explained now. So fourth question చూద్దాం. What is the difference between place value and absolute value of 8 in the number 2,78,532? సో 2,78,532లో 8 యొక్క ప్లేస్ వాల్యూకి అబ్సల్యూట్ వాల్యూకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిఫరెన్స్. సో 8 యొక్క డిఫరెన్స్ దేనికి? ప్లేస్ వాల్యూ. సో ప్లేస్ వాల్యూ రాద్దాం. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ ప్లేస్ వాల్యూ ఎంత అవుద్ది? ఇది 1s plus 10s 100 1000. సో 1000 into 8 is 8,000 ప్లేస్ వాల్యూ. సో ఇప్పుడు అబ్సల్యూట్ వాల్యూ అంటే అబ్సల్యూట్ వాల్యూ అన్నా ఫేస్ వాల్యూ అన్నా ఒకటే అని చెప్పుకున్నాం. అబ్సల్యూట్ వాల్యూ అన్నా ఫేస్ వాల్యూ అన్నా ఒకటే అని చెప్పుకున్నాం కాబట్టి సో దట్ ఈస్ 8. సో మనకి ఇక్కడ ఏం కావాలి? డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ అంటే మనం ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేయాలి. సో 8,000 నుంచి 8ని సబ్ట్రాక్ట్ చేస్తే దాని ఆన్సర్ 7,992 వస్తుంది. 7,992 is the answer. సో ఆప్షన్ ABCD చూసుకుని ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కాబట్టి బి అని పెడతాం. సో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు వెంటనే మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి సో ఆప్షన్స్ ఎలా ఇస్తూ ఉంటాడు. ఇక్కడ 7,000 ఉంది చూడండి, ఇక్కడ 8,000 ఇది ప్లేస్ వాల్యూ మనకు తెలుసు. అబ్సల్యూట్ వాల్యూ అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతామేమో అని చెప్పేసి 1000 పెడతామేమో అని చెప్పేసి 7,000 ఇస్తాడు. లేదంటే అబ్సల్యూట్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఒక్కటే అనుకుని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా అని 0 పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేసి సో వాడు మనల్ని ఎక్కడో చోట ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్లేస్ వాల్యూ, అబ్సల్యూట్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ అని గుర్తుపెట్టుకుని సో మనం సమ్ సాల్వ్ చేయాలి. ఓకే, సో ద ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో దీస్ ఆర్ ద 4 models depending on place value and face value. Okay, all of you, thank you for watching these videos.